హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో పైథాన్ సెట్స్ అండ్ మెథడ్స్ గురించి మాట్లాడదాం. సో సెట్స్ అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఈ సెట్స్ అనేటివి నార్మల్గా మనం పైథాన్లో యూనిక్ వాల్యూస్ని మాత్రమే మనకు అది ఇస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్స్ అనేటివి, సో ఇప్పుడు నేను మై సెట్ అని తీసుకుంటే సెట్ని మనం ఇలా డిఫైన్ చేస్తాం కదా. 3 3 3 4 4 4 5 5 5 5 6 7. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తే ఐ సెట్ని, సో ఇది ఓన్లీ నార్మల్గా 1 2 3 4 5 6 7 అని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ ఏవైనా సరే అది రిమూవ్ చేస్తుంది. ఓకే. డూప్లికేట్ వాల్యూస్ అనేవి సెట్స్లో ఉండవు. అండ్ ఇది ఆర్డర్డ్ అయితే కాదు. సో అన్ఆర్డర్డ్కి తేడా ఏంటిదంటే, సో ఇలా సీరియల్గా రావాలన్న గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి 6 ఫస్ట్ రావచ్చు, 2 సెకండ్ రావచ్చు, చెప్పలేం. ఎలా అయినా అది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు సెట్ అది ఏంటంటే మనకు నార్మల్గా టపుల్స్ లాగానే సేమ్ అన్చేంజబుల్ అనమాట. ఓకేనా. సో సెట్స్ ఆర్ అన్చేంజబుల్, కెన్ నాట్ మాడిఫై. అంటే మనం సెట్ లాగా మనం టపుల్స్ ఏదైతే ఉందో సేమ్ దాంట్లో ఎలా అయితే మనకి మాడిఫైయింగ్ అంటే యాడింగ్ ఎలా అయితే ఉండదో మనం సెట్ చేసిన తర్వాత, సెట్ అనే వేరియబుల్లో మనం సెట్ కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేయడానికి ఉండదు. ఓకే. ఈ సెట్లో మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఐటమ్ని అంటే, నార్మల్గా ఇప్పుడు ఒకసారి ఇలా చూద్దాం. సో ఫర్ సెట్ ఇన్ మై సెట్. ఓకే. సో ఇలా మనం ప్రింట్ లేదంటే ఎక్స్ తీసుకుందాం, ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు అది ఏమవుతుందంటే 1 2 3 4 5 6 7. సో ఇలా మనకి అది ఇలా మనం ఫర్ లూప్తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, సో ప్రింట్, సో ఇప్పుడు 3 ఇన్ మై సెట్ అంటే 3 ఉందా లేదా అనేది మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో అది ఇలా మనం ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ లూపు లేదంటే ఇలా అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనము వన్స్ సెట్ ఈజ్ క్రియేటెడ్, మనకేంటంటే సెట్ని మనం అప్డేట్ చేయలేము, అవునా. బట్ ఏంటంటే క్రియేట్ చేయొచ్చు, అంటే యాడ్ చేయొచ్చు. బట్ ఉన్నదాన్ని మాత్రం అప్డేట్ చేయలేం, కొత్తవి మాత్రం యాడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా మనకి సెట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో మై సెట్ డాట్ యాడ్ అనే ఫంక్షన్ వాడతాం, అపెండ్ కాదు మనం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 8 అనేది యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ మై సెట్ అంటే ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 7 8 వరకు ప్రింట్ అవుతుంది. అర్థమైందా. సో ఇప్పుడు మనకు ఇంకొక సెట్ ఏదైనా తీసుకుందాం. సో ఇది మై సెట్ ఒకటి అండ్ మై సెట్ 2 అనేది ఒకటి తీసుకుందాం. దీంట్లో ఆరెంజ్ కివి అని ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వీటిని, సో మై సెట్ డాట్ అప్డేట్ మై సెట్ 2. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను మై సెట్ని. సో ఇదేమవుతుందో చూడండి. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి ఇవేమైనాయి నార్మల్గా అంటే ఇప్పుడు ఇక్కడ మనము అప్డేట్ చేయట్లేదు. సో ఉన్నవన్నీ ఉన్నాయి, కొత్తవి కూడా క్రియేట్ అయినాయి, అవునా. సో ఇక్కడ చూడండి ఈ అన్ఆర్డర్డ్కి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం సెట్ లిస్ట్లో కానీ టపుల్లో కానీ మనం కొత్త ఏమన్నా అప్డేట్ చేసినప్పుడు యాడ్ చేసినప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు కదా. నార్మల్ కొత్తవి యాడ్ చేసినప్పుడు లాస్ట్లోకే వస్తాయి 8 9 అని.
కానీ ఇక్కడ చూడండి మనం ఈ సెట్ 2ని యాడ్ చేసినప్పుడు కివి ఒక దగ్గర, ఆరెంజ్ ఒక దగ్గర వచ్చింది. సో ఇట్లా మనకి ఇది అన్ఆర్డర్డ్ అనమాట. సో ఇప్పుడు మనం కొత్తది యాడ్ చేసినాం. ఓకే, సో అది సెట్. అదే ఇప్పుడు సెట్లో మనం ఏదైనా తీసుకోవాలి అంటే ఏమన్నా రిమూవ్ చేయాలంటే, సో ఇప్పుడు నేను రిమూవ్ చేస్తా. ఏంటిది? మై సెట్ డాట్ రిమూవ్ 3 అని అంట. సో ఇప్పుడు నేను ప్రింట్ మై సెట్ చేస్తే, సో ఇప్పుడు మనకి 3ని రిమూవ్ చేసాం. సో అందుకనే 3 రాలే. ఓకేనా, 3 రిమూవ్ చేసాం కదా. సో 1 2 4 5 6 7 అనేది వచ్చింది. అదే ఇప్పుడు నేను ఈ రిమూవ్తో పాటు డిస్కార్డ్ అనేది కూడా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు రిమూవ్ ఉండని నేను డిస్కార్డ్ కూడా 7ని రిమూవ్ చేస్తా. సో డిస్కార్డ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు మనకి 3 రిమూవ్ అయింది, 7 కూడా రిమూవ్ అయింది. సో ఇలా మనం 2 వాడచ్చు. ఓకేనా, సో డిస్కార్డ్కి దానికి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి ఇక్కడ 10 చేస్తున్నా. సో అదేమొచ్చింది? 10 అనేది లేదు. సో మీరు 10 పెట్టారు కదా, 10 అనేది లేదు అని చెప్పి వచ్చింది. బట్ ఇక్కడ నేను 10 అని ఇస్తా. సో ఇప్పుడు ఏమైంది తెలుసా? సో ఇక్కడ మనకి ఎర్రర్ పంపించదు అంతే. డిస్కార్డ్కి రిమూవ్కి తేడా ఏంటంటే ఎర్రర్ రాదు. ఐటమ్ లేకపోతే ఉంటే డిలీట్ చేస్తుంది, లేకపోతే స్కిప్ చేస్తుంది అంతే. అదే రిమూవ్కి ఏంటంటే ఐటమ్ లేదు, ఎందుకు యాడ్ చేశారని చెప్పి మనకి చూపిస్తుంది. సో అలా మనకి సెట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మై సెట్ డాట్ క్లియర్ అని ఇంకో ఫంక్షన్ ఉంటుంది. సో ఇదేం చేస్తా అంటే మొత్తం సెట్ని రిమూవ్ చేసేస్తా, అంటే క్లియర్ చేస్తా. సెట్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది, బట్ ఏం చేస్తా అంటే అది రిమూవ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఐటమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇది మనకి సెట్ మెథడ్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇంకో కొన్ని జాయిన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా, సో ఈ జాయిన్స్ అనేటివి మనం సెట్లో యూనియన్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, సో ఇది మై సెట్ ఒకటి తీసుకుందాం. ఓకేనా, సో సెట్ 2 అనేది ఇంకోటి తీసుకుందాం. దీంట్లో 8 9 అని వాడదాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెట్ 3లో నేనేం చేస్తా అంటే సెట్ 1 మై సెట్ డాట్ యూనియన్ అని తీసుకొని సెట్ 2 అని చెప్పి తీసుకుంటా. సో ఇప్పుడు నేను సెట్ 3ని ప్రింట్ చేస్తా. సెట్ 3 ఇప్పుడు చూడండి 8 9 కూడా ఇందులోకి యాడ్ అయిపోయింది. అవునా, సో అలా మనం ఈ సెట్ని ఇందాక మనము ఎలా అయితే దాన్ని యాడ్ చేసామో అలానే మనం ఇలా యూనియన్ కూడా వాడతాం అన్నమాట. ఓకేనా, సో అలా కాకుండా మనకి ఇంకొక ఆపరేటర్ కూడా ఉంటుంది మనం యూనియన్ యూజ్ చేయడానికి. సో అదేంటంటే ఇప్పుడు సెట్ 3 ఉంది కదా, మై సెట్. సో ఇలా యూజ్ చేసి కూడా మనం దీన్ని యాడ్ చేయొచ్చు అనమాట. సో అలా. ఓకేనా, సో ఇలా మనకి సెట్ అనేది వర్క్ అవుతాయి. సో మల్టిపుల్ సెట్స్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సెట్ 2 సెట్ 3 అనేది ఇంకోటి తీసుకొని 10 11 అలా ఇచ్చుకోవచ్చు. ఇది సెట్ 4 అనుకోండి, సెట్ 4. సో సెట్ 4. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సెట్ 3. సో ఇప్పుడు నేను అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలా. సో ఎన్ని సెట్లు అంటే అన్ని సెట్లు దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో అది ఇలా మనకి సెట్ అనేది నార్మల్గా వర్క్ అవుతుంది. ఓకేనా, సో సెట్ అనేది పెద్దగా ఏం ఉండదు, ఇంతే. దీన్ని మనం నార్మల్గా ఎప్పుడో ఒకసారి రేర్ కేసెస్లో అంటే ప్రాజెక్ట్ని బట్టి కొన్ని ప్రాజెక్ట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తారు, కొన్ని ప్రాజెక్ట్స్లో యూజ్ చేయం. సో అది మనం రియల్ టైం ప్రాజెక్ట్లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామంటే మనం అప్కమింగ్ క్లాసెస్లో అన్నీ క్లియర్గా చెప్పేసుకుందాం. ఓకే, ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ ఉంటుంది, ఈ కోర్స్ అయిపోగానే ఈ కోర్స్ అయిపోదు. ఓకే, మనకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం, ఆ రియల్ టైం ప్రాజెక్ట్లో ఏం చేస్తాం ఏంటి అనేది మనం చూద్దాం. దాని తర్వాత మనకు జాంగో అనేది ఇంకో ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ఆ జాంగో యూజ్ చేసి మనం ఎలా చేస్తాం ఏం చేస్తాం అనేది
క్లియర్గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి ఏపీఐస్ బ్యాక్ అండ్ ఏపీఐస్ డెవలప్ చేసి చేస్తాం. అప్పుడు మీకు క్లియర్గా ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం, అంటే ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మీరు తెలుసుకుంటారు. సో ఇప్పుడైతే ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అసలు ఈ మెథడ్ ఏంటి, ఇదేంటి అనే కాన్సెప్ట్ ఒక్కటి నేర్చుకోండి చాలు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం రియల్ టైం ప్రాజెక్ట్లో ఇప్పుడే చూద్దాం. ఓకేనా, ఇది ఎందుకు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, సో దీని కాన్సెప్ట్ ఏంటి అని అక్కడి వరకు మాత్రమే నేర్చుకోండి మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి.